హైడ్రా దూకుడుగా వ్యవహరిస్తున్న ప్రస్తుత తరుణంలో ఇళ్ల కొనుగోలుదారులు సొంతింటిని కొనుగోలు చేయాలా లేక వాయిదా వేయాలా? ప్లాట్లలో పెట్టుబడి పెట్టేవారు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి? ఎక్కడెక్కడ పెట్టుబడి పెడితే మంచి రిటర్న్స్ వస్తాయి? ఇలాంటి ఇంట్రెస్టింగ్ అంశాలకు సంబంధించి స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు రియల్ ఎస్టేట్ గురు చీఫ్ ఎడిటర్ కింగ్ జాన్సన్ కొయ్యాడ గారు. మరి ఆయన మా లహరికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెబుతున్న ఇంట్రెస్టింగ్ విశేషాలేమిటో చూసేద్దామా? సార్, మరి హైడ్రాకు ఏదైతే చట్టబద్ధత కల్పిస్తే రియల్ రంగానికి చాలా ఉపయోగాలు ఉన్నాయి అని వార్తలు వినిపిస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజం? హైడ్రాకు చట్టబద్ధత కల్పించడం అనేది ఇట్స్ వెరీ గుడ్ డిసిషన్. దెర్ ఇస్ నో సెకండ్ థాట్ అబౌట్ ఇట్. ఎందుకంటే చట్టబద్ధత కల్పించిన తర్వాత ఎవరైతే చెరువులు, నాలాలు ఇవన్నీ ఆక్రమణలు చేసుకుని కట్టారో వాళ్ళందరినీ కూల్చివేయడానికి వాళ్ళకి అధికారం వస్తుంది. ఎందుకంటే లేకపోతే ప్రతి ఒక్కరు వెళ్ళేసి కోర్టులో కేసులు వేయడాలు, స్టేలు తెచ్చుకోవడాలు, ఇలాంటి రకరకాల ఇష్యూస్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ నుంచి ఏంటంటే వాళ్ళు హైడ్రా వాళ్ళు దే కెన్ గో డైరెక్ట్లీ అండ్ డెమాలిష్ ఆల్ ద ఇల్లీగల్ స్ట్రక్చర్స్. మన భవిష్యత్తు తరాలకు ఒక స్వచ్ఛమైన చెరువుల్ని అందించాల్సిన బాధ్యత మన మీద ఉంది. చెరువులు కానీ, కుంటాలు కానీ, కబ్జాలు అసలు ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించడానికి అసలు ఉపేక్షించకూడదు. అసలు చట్టబద్ధత కల్పించడం వల్ల నిజంగా ఇట్స్ ఎ గుడ్ మూవ్ బై అవర్ స్టేట్ గవర్నమెంట్. ఓకే, ఇది ఎన్ని రోజులు పట్టొచ్చు సార్ ఈ చట్టబద్ధత కల్పించే దిశగా? జనరల్గా చట్టం చేయాలి అంటే ఫస్ట్ థింగ్ మనం అసెంబ్లీలో చట్టం చేయాలి. ఆర్ఎల్స్ ఇప్పుడు ఎట్లాగో అసెంబ్లీ సెషన్స్ లేవు కాబట్టి ఆర్డినెన్స్ తీసుకొచ్చేసి ఆర్డినెన్స్ ద్వారా చట్టబద్ధత చేద్దామని గవర్నమెంట్ అనుకుంటుంది. దాన్ని ఇప్పుడు క్యాబినెట్ మీటింగ్లో కూడా డిస్కషన్ చేస్తున్నారని తెలిసింది. ఒకవేళ క్యాబినెట్ కనుక ఓకే అంటే అప్పుడు వాళ్ళు ఆర్డినెన్స్ రూపంలో చట్టబద్ధత చేస్తారు. సో ఇది మనకి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ స్టార్ట్ అయిపోవచ్చు. ఎస్. పైగా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ పరివాహిక ప్రాంతాల్లో ఒక 83 ఇల్లీగల్ స్ట్రక్చర్స్ ని ఐడెంటిఫై చేశారు. వాటిని కూడా కూల్చివేస్తారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. డోంట్ నో మరి వాళ్ళు ఎప్పుడు చేస్తారు, ఎలా చేస్తారు అనేది మనకు తెలీదు. బట్ వార్తలు అయితే వినిపిస్తున్నాయి. సో హైడ్రా మధ్యలో బ్రేక్ ఇచ్చింది, మేబీ దీనికోసమైనా సార్? ప్రాపర్ హోంవర్క్ చేయాలని మనం గతంలో చెప్పాము కదా. సో అట్లా వీళ్ళంతా హైడ్రా అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి ప్రాపర్గా హోంవర్క్ చేయడానికి ఇంత టైం తీసుకుందని అనిపిస్తుంది. బట్ ఎనీహౌ వాళ్ళు ఇంకా చట్టబద్ధత వచ్చేస్తే మాత్రం హైడ్రా విల్ స్టార్ట్ ఇట్స్ ఓన్ యాక్షన్. సో చట్టబద్ధత హైడ్రాకి కల్పిస్తే కనుక రియల్ రంగం భూమ్ అనేది హైదరాబాద్లో ఎట్లా ఉండబోతుందని మీరు? ఇట్స్ గుడ్ అమ్మా. ఎందుకంటే ఏంటంటే ఇప్పుడు మనకేంటంటే దూద్ కా దూద్, పానీ కా పానీ తెలిసిపోతుంది. అంటే ఎవరు అక్రమంగా కడుతున్నారు, ఎవరు సక్రమంగా కడుతున్నారు అని తెలిసిపోతుంది. కాబట్టి ఇప్పుడు మనకు చెరువులు, కుంటాలు, నాలాలు కబ్జా చేసుకుని కట్టుకున్న వాళ్ళు వెరీ వెరీ తక్కువ మంది ఉంటారు. యాక్చువల్గా వేల మీద లెక్క పెట్టవచ్చు. కాకపోతే మీకు యాజ్ పర్ నార్మ్స్ కట్టే వాళ్ళే ఎక్కువ ఉన్నారు హైదరాబాద్లో. సో మనం 5-10%ని చూసేసి 90%ని మనం వీళ్ళు కూడా కడతారనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆ సెక్టార్ బిల్డర్స్ వేరు, ఈ సెక్టార్ బిల్డర్స్ వేరు అనమాట. సో ఇద్దరు వేరు. ప్లస్ ఇప్పుడు ఏంటంటే నో డౌట్ హైడ్రా చాలా బాగా చేస్తుంది. కాకపోతే ఏంటంటే హైడ్రా దానికంటే ముందు గవర్నమెంట్ ఏం చేయాలి అంటే ఫ్యూచర్లో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండేందుకు గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ సెవరల్ యాక్షన్ అనమాట. ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భూములు ఓనర్స్ తెలియజేసేది పట్టాదారు పాస్ పుస్తకాలు. సో వాటిని డిజిటలైజ్ చేశారు. కానీ అందులో కూడా ఏంటంటే ఆ ఎఫ్టిఎల్ జోన్లో ఈ ల్యాండ్ ఉందా, బఫర్ జోన్లో ఈ ల్యాండ్ ఉందా అనేది క్లియర్ కట్గా మెన్షన్ చేయాలి. అది ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇప్పుడున్న మోడర్న్ టెక్నాలజీలో అది పెద్ద కష్టమే కాదు. సో ఫస్ట్ థింగ్ అక్కడే పట్టాదారు పాస్ పుస్తకాల్లోనే ఆ డీటెయిల్స్ మెన్షన్ చేయడం చాలా మంచిది యాక్చువల్గా. సెకండ్ థింగ్, ఇప్పుడు బిల్డర్ ఏం చేస్తాడు, ఒక ల్యాండ్ కొనడానికి వచ్చినప్పుడు పట్టదారు పాస్ పుస్తకాలు తీసుకుంటాడు. అందులో మీకు ఎఫ్టిఎల్ బఫర్ జోన్స్ ఇక్కడ మెన్షన్ చేయిస్తున్నారు. లీగల్ ఒపీనియన్ తీసుకుంటాడు. ల్యాండ్ లార్డ్ ఇచ్చే డాక్యుమెంట్స్ బట్టేసి మీకు లీగల్ ఒపీనియన్ తీసుకుంటాడు. సో అక్కడ ఎఫ్టిఎల్ బఫర్ జోన్స్ గురించి తెలియదు. మళ్ళీ రెవెన్యూ స్కెచ్ అంటే పర్మిషన్స్కి వెళ్ళాలి అంటే రెవెన్యూ స్కెచ్ తీసుకుంటారు. రెవెన్యూ స్కెచ్ తీసుకోవాలి. ఆ రెవెన్యూ స్కెచెస్లో కూడా మీకు ఎక్కడ ఎఫ్టిఎల్ బఫర్ జోన్ గురించి మెన్షన్ చేయరు. ఈ 3 అయిపోయిన తర్వాత హెచ్ఎండిఏకి లేదా జిహెచ్ఎంసీకి అప్రూవల్ చేయాలంటే మళ్ళీ ఇవన్నీ డాక్యుమెంట్స్ పెడతారు. పెట్టిన తర్వాత మీకు 10 to 20-25 ఆఫీసెస్ వెరిఫై చేస్తారు ఒక పర్మిషన్ ఇచ్చే ముందు. అక్కడ కూడా ఎఫ్టిఎల్ బఫర్ జోన్ మీకు ఎక్కడ ఐడెంటిఫై చేయలేము. తర్వాత రెరా ఇస్తుంది, అక్కడ కూడా ఐడెంటిఫై కాదు. హైరైజ్ అపార్ట్మెంట్స్కి వెళ్ళినప్పుడు మాత్రము వీళ్ళు ఏంటంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎన్ఓసి, ఫైర్ ఎన్ఓసి తెచ్చుకోమని అంటుంటారు. సో అక్కడ మాత్రం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎన్ఓసికి వెళ్తారు కదా, వెళ్ళినప్పుడు ఆ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు అన్ని రకాలుగా చూసి మ్యాప్ అంతా చూసి వాళ్ళు ఎన్ఓసి ఇవ్వాలి. వాళ్ళు ఎన్ఓసి ఇచ్చిన తర్వాత వీళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తారు. సో ఇట్లా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎన్ఓసి ఇచ్చిన తర్వాత కూడా
చెరువులు కబ్జా అయ్యాయి, చెరువుల్లో కట్టాడు అనడం కరెక్ట్ కాదు, అంతే కదా. ఎందుకంటే చాలా క్రాస్ చేసుకొని ఫైనల్ గా వాళ్ళ డెసిషన్ అనేది బిల్డర్ ఒక పర్మిషన్ కోసం వెళ్ళే వరకు ఇదంతా ఈ ప్రాసెస్ అంతా దాటుకొని రావాలి యాక్చువల్గా. కాబట్టి మీకు ఇన్ని చెక్స్ ఉన్న తర్వాత కూడా మళ్ళీ అసలు బిల్డర్ ఎక్కడ కూడా చెరువుల్ని ఎఫ్టీఎల్ని కబ్జా చేసే అవకాశం లేదు. అంటే ఉండొచ్చు, ఒక 2 to 3% ఉండొచ్చు, కానీ ఆ 2 to 3%ని బూచిగా చూపెట్టి ఇండస్ట్రీ మొత్తం ప్యానిక్ అవ్వడం కరెక్ట్ కాదు అని నా ఉద్దేశం. రైట్ సార్. ఎందుకంటే ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా హైడ్రా గురించే మాట్లాడుతున్నారు. అవును. అసలు మిగతా ఇష్యూస్ అన్ని గాలికి వదిలేశారు జనాలంతా, ఎవరు ఏం పట్టించుకోవట్లా. నాగార్జున ఇల్లు కూలగొట్టారు, నాగార్జున ఇల్లు కూలగొట్టారు, భయం పట్టుకుంది ప్రజల్లో పెద్దవాళ్ళు. నెక్స్ట్ ఎవరి ఇల్లు కూలగొడతారు అనేదే డిస్కషన్ నడుస్తుంది యాక్చువల్గా. ఎక్కడ చూసినా అదే డిస్కషన్. మిగతా ఇష్యూస్ ఏవి కూడా అసలు జనాల మధ్యలో లేవు యాక్చువల్గా. సో ఏంటంటే హైడ్రా అంత ప్యానిక్ క్రియేట్ చేసిందని చెప్పారు. అంటే ఒక రకంగా హైడ్రా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఎట్ ది సేమ్ టైం మీకు ఇండస్ట్రీలో కానీ, బిల్డర్స్లో కానీ, రియల్టర్స్లో కానీ, హోమ్ బయర్స్లో కానీ, ఎన్ఆర్ఐస్లో కానీ, ఇన్వెస్టర్స్లో కానీ, వీళ్ళందరిలోనూ ప్యానిక్ క్రియేట్ చేసింది హైడ్రా రావడం వల్ల మనకు అర్థమైన విషయం ఏంటంటే ఇదంతా సిస్టమ్ ఫెయిల్యూర్. సిస్టమ్ ఫెయిల్ ఎక్కడైందంటే మీకు ముందు నుంచి కొన్ని ఏళ్ల నుంచి ఎఫ్టీఎల్ బఫర్ జోన్స్ ఐడెంటిఫై చేసే సిస్టమ్ లేదు మన దగ్గర. సో అది గుర్తించాలి అంటే ఇవన్నీ చేసుకుంటూ రావాలా. అంటే మీకు మీకు పాస్ పుస్తకాల్లో మీరు క్లియర్గా మెన్షన్ చేయండి, ఎఫ్టీఎల్ బఫర్ జోన్స్ మెన్షన్ చేయండి, రెవెన్యూ స్కెచెస్లో మెన్షన్ చేయండి, లేదంటే పర్మిషన్స్ అప్పుడు మెన్షన్ చేయండి. అన్నీ డిజిటల్ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. సార్, హైడ్రా దూకుడికి అడ్డుకట్ట వేసింది హైకోర్టు అని చెప్పేసి మనం వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఒకవేళ అడ్డుకట్ట వేసి బ్రేక్ పడేటట్టుందా, లేదు అనుకుంటే ఇది ఇంకాస్త రూపాంతరం చెంది ఇంకా స్ట్రాంగ్ గా అయ్యే పొజిషన్ కనిపిస్తుందా? సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. బుల్డోజర్ల పాలన మీద వ్యతిరేకంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. అది ఏంటంటే మీకు బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ అలాంటి ఏరియాస్లో చేస్తున్న యాక్టివిటీస్ని వాళ్ళు స్టాప్ చేస్తారు యాక్చువల్గా. అది మన హైదరాబాద్ కానీ తెలంగాణ కానీ వర్తించదు యాక్చువల్గా. కాబట్టి ఇప్పుడు చెరువులు, కుంటాలు ఎవరు కబ్జా చేసుకున్నా హైడ్రా కంపల్సరీ యాక్షన్ తీసుకోవాల్సిందే. కాకపోతే ప్రాపర్ హోంవర్క్ చేయాలని మనం అంటున్నాం. సార్, ఇప్పుడు రియల్ ఎస్టేట్ కూడాను ఈ హైడ్రా దెబ్బతో కాస్త పడిపోయిందని అంటున్నారు. పడిపోయిందంటారా లేకుంటే అమ్మకాలు జోరుగానే సాగుతున్నాయంటారా? అంటే కర్నూలు చావుకి 1,00,000 కారణాలు అన్నట్లు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ పడిపోవడానికి బోల్డ్ కారణాలు, అందులో హైడ్రా ఒకటి. కాకపోతే చాలా మంది ఏంటంటే హైడ్రాని బూచిగా చూపిస్తున్నారు, హైడ్రా వల్లే మార్కెట్ పడిపోయింది అంటున్నారు. అది విచ్ ఇస్ వెరీ రాంగ్ యాక్చువల్గా. ఎందుకంటే మనం గమనిస్తే హైదరాబాద్ మార్కెట్ని లాస్ట్ 5 years నుంచి హైదరాబాద్ మార్కెట్ కామన్ మ్యాన్కి రీచ్ కాకుండా అయిపోయింది. అఫోర్డబిలిటీ అనేది లేకుండా పోయింది. ఎందుకంటే 5 ఏళ్ల క్రితం గచ్చిబౌలిలో 5,000, 6,000 పర్ ఎస్ఎఫ్టీ ఫ్లాట్ దొరికేది గచ్చిబౌలిలో. ఇప్పుడు 12,000 నుంచి 14,000 పెట్టింది దొరకట్లేదు. అదే మీకు మాదాపూర్, కొండాపూర్లో అయితే మీకు సేమ్ అదే ప్రైస్ 5-6,000 ఈజీగా పర్ ఎస్ఎఫ్టీ దొరికేది ప్రైస్. కానీ ఇప్పుడు 14,000, 15,000 గేటెడ్ కమ్యూనిటీస్లో అయితే దాదాపు 13,000 to 15,000 ఫిక్స్ అయిపోయింది ప్రైస్. అక్కడే కాదు, వేరెవర్ యు గో అక్రాస్ హైదరాబాద్ రేట్స్ డబుల్, ట్రిపుల్ అయిపోయింది. అసలు హైదరాబాద్ అంటేనే అఫోర్డబుల్ స్టేటస్ అని మనకి ఒక బిరుదు అనమాట. కానీ ఇప్పుడు అన్అఫోర్డబుల్ అయిపోయింది. హైదరాబాద్ హాస్ బికమ్ కాస్ట్లీయెస్ట్ ఆఫ్టర్ ముంబై. అది చాలా గొప్పగా చెప్పుకున్నారు యాక్చువల్గా. మీకు కామన్ మ్యాన్ కొనుక్కోలేనప్పుడు కాస్ట్ పెరిగి ఏమి లాభం? ముంబైలో మనకి ప్లేస్ తక్కువ, మీకు ఏంటంటే మీకు నేషనల్ బ్యారియర్ ఉంది, సముద్రం ఉంది. కాబట్టి ముంబైలో మీకు రేటు అవైలబిలిటీ తక్కువగా, స్పేస్ ల్యాండ్ అవైలబిలిటీ తక్కువ కాబట్టి అక్కడ మీకు ఎక్స్పాన్షన్కి స్కోప్ లేదు. కాబట్టి అక్కడ మీకు ల్యాండ్ కాస్ట్ పెరుగుతుంది. కాబట్టి అది ప్రాబ్లం లేదు. కానీ హైదరాబాద్లో మీకు ఆ బ్యారియర్స్ లేవే. మీకు ఎక్కడ కూడా నేషనల్ బ్యారియర్స్ లేవు మనకి. మనం ఇంత దూరమనే ఎక్స్పాండ్ అవ్వచ్చు మనం. అలాంటప్పుడు ఇంత ల్యాండ్ రేట్స్ పెరగాల్సిన అవసరం లేదు కదా. సో అందుకని ఏమంటున్నానంటే లాస్ట్ 5 yearsలో ఈ ల్యాండ్ వాల్యూస్ అబ్నార్మల్గా పెరగడం. అబ్నార్మల్గా ఎందుకు పెరిగాయి? అబ్నార్మల్ అంటే లాస్ట్ గవర్నమెంట్ ఏం చేసింది? ఆక్షన్స్, వేలం పాటలు నిర్వహించింది. వేలం పాటలు నిర్వహించింది కృత్రిమంగా, ఆర్టిఫిషియల్గా ల్యాండ్ రేట్స్ పెరిగేలా చేసింది లాస్ట్ గవర్నమెంట్. కోకాపేటలో 100 కోట్లు ఎందుకండి? ఎకరానికి 100 కోట్లు ఎందుకు కోకాపేటలో ఎందుకు పెట్టాలి? అసలు ఏముంది అక్కడ కోకాపేటలో? సో ఇదంతా ఏంటంటే ఒక ప్లాన్ ప్రకారము ఆర్టిఫిషియల్ భూమి క్రియేట్ చేయడానికి కోకాపేటలో ఎకరం 100 కోట్లకు తీసుకెళ్లారు. దాని ఇంపాక్ట్ మీకు కోకాపేట నుంచి మీకు అవుటర్ రింగ్ రోడ్ ఇస్నాపూర్ వరకు దాని ఇంపాక్ట్ పడింది. మళ్ళీ అట్ ది సేమ్ టైం మీకు సౌత్లో కూడా పడింది. మళ్ళీ ఈస్ట్ నార్త్లో కూడా దాని ఇంపాక్ట్ పడింది. సో మీకు ల్యాండ్ రేట్స్ అన్నీ కూడా 100 కోట్లు ఎకరా ఉంటే మీకు కొల్లూరులో 20 నుంచి 25 కోట్లు ఎకరా ఉంది. అట్లాగే మీకు పటాన్చేరుకు వచ్చేసరికి మళ్ళీ 10 నుంచి 15 కోట్లు, అక్కడ 20 కోట్లు. అంతకుముందు అంతంత రేట్స్ లేవు యాక్చువల్గా.
సో మీకు ఏంటంటే గవర్నమెంట్ ఆర్టిఫిషియల్గా భూమి క్రియేట్ చేయడం వల్ల కూడా కామన్ మ్యాన్కి అఫోర్డబిలిటీ అనేది లేకుండా పోయింది. సార్ ఇప్పుడు ఈ హైడ్రా దెబ్బతో ఏదైతే ఇప్పుడు కామన్ మ్యాన్ కి అందుబాటులో లేని ధరలు ఇప్పుడు హైడ్రా దెబ్బతో దిగి వచ్చి అందరికి అందుబాటులోకి వస్తాయంటారా? నాకు తెలిసిన సోర్సెస్ ప్రకారం ఏంటంటే ఇప్పుడు ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ ఏమనుకుంటుందంటే ఈ అబ్నార్మల్గా పెరిగిన రేట్స్ తగ్గాలని కోరుకుంటుందేమో అని నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు కోకాపేటలో 14,000 15,000 పర్ ఎస్ఎఫ్టీ వెళితే యాక్చువల్గా అది కొంచెం తగ్గాలి, తగ్గుముఖం పట్టాలి అని గవర్నమెంట్లో కొంతమంది భావిస్తున్నారని నాకు తెలిసింది. అందుకే వీళ్ళు ఏంటంటే కొంచెం సీరియస్గా కొన్ని రిస్ట్రిక్ట్ చేద్దాము రియల్ ఎస్టేట్ మార్కెట్ని అని ఆ రిస్ట్రిక్ట్ చేసే విధంగా వీళ్ళు యాక్షన్ తీసుకుంటారేమో అని ఒక టాక్ అయితే వినిపిస్తుంది. బట్ ఏంటంటే రియల్ ఎస్టేట్ మార్కెట్ రిస్ట్రిక్ట్ చేస్తారా లేదా అనేది మనకి త్వరలో తెలుస్తుంది. ఇప్పుడున్న కండిషన్స్లో ఏంటంటే బిల్డర్స్కి ఏంటంటే మంత్లీ రొటేషన్ అవసరం యాక్చువల్గా. ఎందుకంటే వాళ్ళకి సేల్స్ అవుతూనే వాళ్ళ కన్స్ట్రక్షన్ ఫ్లో అనేది జరుగుతుంటుంది. కాబట్టి సేల్స్ అవ్వలేదు అనుకోండి, సేల్స్ అవ్వకపోతే కొంచెం వాళ్ళ రొటేషన్స్ తగ్గిపోతాయి, ఇబ్బంది పడిపోతారు వాళ్ళు కూడా. అందుకని ఈ టైంలో ఒకవేళ రియల్గా నీడీ కస్టమర్ ఉన్నాడు అనుకోండి, వాళ్ళు ఒక 5-10% ఒక 10-15% తగ్గించడానికి కూడా వాళ్ళు రెడీగా ఉంటారు. బట్ ఏంటంటే నీడీ రియల్ బయ్యర్ ఉంటేనే వాళ్ళు ఆ ఛాన్స్ తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే కస్టమర్ని పోగొట్టుకునే పరిస్థితులు లేవు ఇప్పుడు. కాబట్టి బిల్డర్స్ అయితే ఈ టైంలో కొంచెం రేటు తగ్గించే అవకాశం ఉందని. సో కరెక్ట్ గా ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇది సరైన టైం అనుకోవచ్చా? ఏదైనా ఇన్వెస్ట్ చేసుకోవాలి కొనుక్కోవాలి అనుకుంటే ఎక్కడెక్కడ బిల్డర్స్ ఎవరు తగ్గిస్తారో చెప్పండి సార్ అంటే నేను అట్లా చెప్పలేను. కానీ బట్ కామన్ సైకాలజీ ఆఫ్ ద బిల్డర్ ఏంటంటే ఎవరైనా కొనడానికి వచ్చినప్పుడు ఈ టైంలో వెళ్తే మాత్రం గ్యారంటీ రేట్స్ అయితే తగ్గిస్తారు. అది ఏ బిల్డర్ అయినా పర్లేదు, రేట్స్ అయితే తగ్గించి అమ్ముతారు. కాబట్టి నిజంగా కొనుక్కోవాలని భావించేవారు ఇప్పుడు వెళ్ళి కొంటే కనుక దే విల్ గెట్ ఎట్ గుడ్ ప్రైస్, అంటే డిస్కౌంటెడ్ ప్రైసెస్లో వాళ్ళు తీసుకోవచ్చు. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈరోజు హైడ్రా గురించి ఉన్న భయాలు అంతే క్లియర్ చేస్తూ హైడ్రా రావడం వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి, రియల్ రంగం ఎంత చక్కగా ముందుకు వెళ్తుంది అనేది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు.